రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, లోకరక్షకునికి, బలో యేసు మహారాజుకి. దేవుని నామానికి వందనాలు. ఈ యొక్క సమయం ఇచ్చిన దేవాది దేవునికి, ఇక్కడ పరిచర్య చేస్తున్న సేవకులు, వారి యొక్క కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు. సంఘం అంతటికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్షులైన వారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఒక మాట గ్రీటింగ్స్గా అని తెలియజేస్తాను. మూడు విషయాలు తెలియజేసి నేను అధ్యక్షుల వారికి సమయాన్ని ఇచ్చేస్తాను. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అదొక శుభదినం అని చెప్తాం. చాలామంది ఈ లోకంలో అనేకులు గొప్పవారు పుట్టారు, గిట్టారు కూడా. యేసుక్రీస్తు వారు కూడా పుట్టారు, ఆయన సిలువలో మరణించున్నారు, ఆయన తిరిగి లేచి ఉన్నారు. అది స్పెషల్, చాలా స్పెషల్. ప్రపంచంలోని 250 దేశాలలో ఇక క్రిస్మస్ని జరుపుకుంటారు. కొన్ని పండుగలు కొన్ని వర్గాల వారు, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వారే జరుపుకుంటారు. కానీ ప్రపంచం అంతా కూడా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క క్రిస్మస్ పండగ ఈరోజు మనం ఆ యొక్క క్రిస్మస్ వాతావరణంలో ఉన్నాం కనుక ఒక 3 విషయాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంది. మీ అందరికీ తెలిసిన మాట. ఒక్కసారి అందరూ బిగ్గరగా మాట చెప్తారా? చెప్పాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన శుభవార్తమానము. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 శుభవార్తలు తెలియజేస్తాను. 3 విషయాలు. మనందరికీ తెలుసు, ఇక బైబిల్లోని 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. నేను 3 శుభవార్తలు తెలియజేస్తాను. ఏంటి 3 శుభవార్తలు అంటే, ఆయన పుట్టుక ఒక శుభవార్త. ఆ యొక్క దూత ఈ విధంగా చెప్పింది, ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన శుభవార్త ఏంటి అంటే, ఆ యొక్క రాజుల రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ యొక్క దేవాది దేవుడు ఆయన తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆ యొక్క కురూపిగా ఈ లోకములో మనందరి కొరకు ఆయన జన్మించి ఆయన రక్షకుడిగా మనందరికీ ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి ఉద్భవించిన రోజు శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క పుట్టుక మనకి శుభవార్త. రెండోది, మనందరము కూడా చక్కగా పిలుస్తాం. ఆయన సిలువ వేసిన శుక్రవారంని ఏమని పిలుస్తాం? గుడ్ ఫ్రైడే. ఆ యొక్క శుభ శుక్రవారంని మనము గుడ్ ఫ్రైడే అని పిలుస్తాం. అది కూడా మనందరికీ చాలా శుభవార్తే. ఎందుకు అంటే, ఒక వ్యక్తి మరణించి ఉన్నారు. అది ఎవరైనా ఈ లోకంలో మరణించి ఉంటే దానికి ప్రణాళికలు ఉండో, దానికి ఎటువంటి చాయిస్లు ఉండో, ఎటువంటి వేరే తలంపులు ఏవి ఉండవు. వారు ఈ లోకంలోకి పుట్టారు, ఈ లోకంలో మరణించాల్సిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మనిషి తన యొక్క ఆఖరి ఆ యొక్క మరణానికి ఆయన ఆ యొక్క దాసుడు లేకపోతే ఆ మరణానికి దగ్గరగా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మరణము అందరికీ వస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన కూడా ఈ మరణాన్ని ఎదుర్కొన్నారు. ఆ యొక్క మరణపు ముళ్ళను సిలువలో మనందరి పాపము కొరకు ఆ యొక్క సిలువలో తాను మరణించి 3వ దినమున తిరిగి లేచి ఆ యొక్క శుభ శుక్రవారాన్ని ఆయన తన యొక్క మరణ పునరుద్ధాన విషయంలో మహిమ శుక్రవారముగా మార్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క మరణం మనందరి జీవితాలకి ఒక నిరీక్షణ. ఆయన యొక్క మరణం మన యొక్క అందరి జీవితాలకి ఒక ఆధారం. ఆయన యొక్క పుట్టుక మనకి రక్షణ తెచ్చింది. ఆయన యొక్క పుట్టుక మనందరికీ విడుదల ఇచ్చింది. ఆయన యొక్క పుట్టుక మనందరినీ విమోచించింది. ఆయన యొక్క మరణం మనకి ఒక నిరీక్షణనిచ్చింది. మన యొక్క పాపమంతటిని, శాపమంతటిని, దోషమంతటిని ఆయన నజరేయుడైన యేసు యొక్క రక్తము
ఆ యొక్క రక్తము క్రింద మనల్ని పాపములు, మన యొక్క అతిక్రమములు ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆ యొక్క సిలువలో ఆయన భరించి ఉన్నాడు. ఇది మనకి శుభవార్త. మూడో శుభవార్త ఏంటంటే, ఆయన వెళుతూ ఆయన ఒక మాట చెప్పారు, నేను ఏ రీతిగా వెళ్తా ఉన్నానో తిరిగి అదే రీతిగా వస్తాను. ఆయన ఆకాశ మేఘారుడై ఆయన ఈ లోకంలోనికి మరలా రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపడిన సంఘము ఆయన వచ్చే ఆ యొక్క మొదటి రాకడలో, అనగా ఆ యొక్క ర్యాప్చర్లో ఎత్తబడే స్థితిలో సంఘమంతా మధ్యాకాశంలో ఎత్తబడే ఆ దినము ఆ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు తెస్సలోనికి రాసిన పత్రికలో, ఆయన కడబోర శబ్దము మనము విన్నవారమై, సంఘముగా ఉన్న మనము ఆ కడబోర శబ్దము విన్నప్పుడు మహిమ శరీరంతో ఆయనను ఎదుర్కొనే వారముగా ఉంటాం. ఇది ఆయన యొక్క రాక మనకి శుభవార్త, ఆయన పుట్టుక మనకి శుభవార్త, ఆయన యొక్క శిలువ మరణం మనకి శుభవార్త, ఆయన యొక్క రాకడ కాదండి, ఆయన రాక మనకి శుభవార్త. ఆ రాకలో మనము సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ యొక్క కడబూర శబ్దము మనకు వినిపించకపోతే మనం ఏం చేయలేం. ప్రియమైన సంగమా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ఈ మంచి శుభవార్త. ఆయన పుట్టుక మనందరికీ శుభవార్త. ఆయన మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నారు, ఆయన మనకి విడుదల ఇచ్చి ఉన్నారు. మన యొక్క పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో మరణం అనుభవించి తిరిగి లేచి దేవుడుగా తను రుజువుపరుచుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఒక మంచి నిరీక్షణ మనకిచ్చారు. ఏంటి అంటే ఆ యొక్క పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో వారసులుగా ఉండడానికి ఆయన తిరిగి మరలా ఈ యొక్క మధ్యాకాశంలోనికి రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశములో వచ్చే సమయంలో మనందరము సిద్ధపడిన వారమై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనతో ఎత్తబడే గుంపులో, పరిశుద్ధుల గుంపులో ఉంటాం. ఆయన రెండవసారి ఈ భూమి మీద అడుగు పెట్టే రోజు కూడా ఉంది. అది అంత ఆశ్రమాషే రోజు కాదు, అది ఒక మంచి రోజు కాదు, అది శ్రమల దినం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడే మనమందరము ఎత్తబడే ఆ శుభ గడియల్లోని, ఆ కృపాకాలంలోని ఉండి ప్రభువును స్తుతించే వారముగా, ప్రభు కొరకు సిద్ధపడే వారముగా ఉండులాగున ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకలో ఉంచునుగాక. ఆమేన్. చెప్పండి.